హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానన్నమాట. మీరు బాగుంటే ఇంకా బాగుంటానన్నమాట. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏమంటారు? ఇప్పుడైతే నేను నేను ఫస్ట్ ఛానల్‌లో చేసిన పొరపాట్లు ఏంటో మీ అందరితో ఆ 2 ఛానల్స్ ఎందుకు పోయినాయో ఇయన్నీ మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఇప్పుడు ఈ వీడియో తీసినానన్నమాట. నేను చేసిన పొరపాట్లు మీరు కూడా చేయకుండా ఉండాలని నేను ఈ వీడియో మీ అందరి కోసం పెడుతున్నానన్నమాట. నేను చేసిన ఆ పొరపాట్లు ఏంటన్నది నేను చెప్తానన్నమాట. అయితే ముందుగా అయితే మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ అని ఎవరైనా ఉంటారు గదా! వాళ్ళకు మన వీడియో షేర్ చేయండి. అప్పుడే కదా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా నచ్చితే వాళ్ళు కూడా ఛానల్ ఏమన్నా స్టార్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి కూడా ఏమన్నా ఛానల్ ఉంటే మాత్రం జాగ్రత్త పడతారు కదా! నేను చేసిన ఈ పొరపాట్లు మాత్రం మీరస్సలు చెయ్యొద్దు, చెయ్యకూడదు గాని నేను అయితే నేను చే యూట్యూబ్ పెట్టిన రూల్స్ అయితే నేను చాలా దాటేసి నేను చేసిన ఆ పొరపాట్ల వల్లనే నాకు 2 ఛానల్స్ మొత్తానికి పోయినాయన్నమాట. ఇప్పుడు నేను కరెక్ట్‌గా ఈ ఛానల్‌ని అయితే నేను పెడుతున్నాను. కరెక్ట్‌గా అన్నిటిని ఫాలో అవుతున్నాను. యూట్యూబ్ పెట్టిన రూల్స్ అన్నిటిని నేను ఫాలో అవుతున్నాను కాబట్టే ఇది దగ్గరలో నాకు సక్సెస్ అవ్వటానికి దగ్గరలో ఉంది అన్నమాట. మీరు కొంచెం ఇంకా సపోర్ట్ చేస్తే ఇది ఇంకా కొంచెం గురువు అన్నది దొరుకుద్దన్నమాట. మీరు ప్లీజ్ అండి నన్ను మీ సిస్టర్‌లాగా, మీ అక్కలాగా, మీ చెల్లిలాగా అనుకోని నాకు సపోర్ట్ ఇవ్వండి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తానన్నమాట. అయితే నేను చేసిన పొరపాటు చెప్పే ముందు నేనిప్పుడు ఈ ఛానెల్ ఏమేమి పెడతాను అన్నది చెప్తాను. నేను కొటేషన్స్ పెడతాను. ఛానెల్ నేమ్ మార్చినానన్నమాట. స్వప్న ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ అని పెట్టినానన్నమాట. దీంట్లో కొటేషన్స్ పెడతాను. ఇంకా ఫన్నీ కామెడీ ఇంకా మన ఇంట్లో జరిగే రోజువారీ పనులు ఉంటాయి కదా! అన్నీ పెడతానన్నమాట. షార్ట్ వీడియోస్, సాంగ్స్ అయన్నీ తీస్తాను అన్నమాట. కొటేషన్స్ కూడా పెడతాను. లాంగ్ వీడియో కూడా కొటేషన్స్ పెడతాను. మన ఇంట్లో జరిగే పనులు, రోజువారీ వర్కులుంటాయి కదా! అయి కూడా పెడతానన్నమాట. చూడటానికైతే ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఛానల్ విషయాలో చేసిన పొరపాట్లేంటో చెప్తాను. ఇది విన్నాక ఇలాంటి పొరపాట్లు మాత్రం మీరు ఛానల్ విషయాల్లో పొరపాటుకు కూడా చెయ్యొద్దు. అయితే నేనేం చేసినానో చెప్తాను. నేను స్టార్ట్ చేసిన ఛానల్ అయితే మా పిల్లల పేరు మీద స్టార్ట్ చేసినాను. వేణు రోహిత్ మిడిల్ క్లాసు అని స్టార్ట్ చేసినాను. నాకొక ఐడియా లేదన్నమాట. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే మా ఇంటి పక్కన అక్క చెప్తే స్టార్ట్ చేసినాను. తను కూడా ఛానల్ స్టార్ట్ చేసింది. అయితే నాకు అసలు ఉదాహరణ లేదు. అసలు ఏమీ లేదు ఛానల్ మీద. స్టార్ట్ చేసినాను కానీ అసలు ఎలాంటి వీడియోస్ పెట్టాలి? ఎట్లాంటి వీడియోస్ పెడితే ఛానల్ గ్రో అయితది? ఎట్లాంటి వీడియోస్ పెడితే ఛానల్‌కు ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇయన్నీ నేనసలు ఏమీ చూడలేదు. చూడకుండా నేను పెట్టినానన్నమాట. నేను చేసిన మొదటి తప్పు అదే అన్నమాట. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఒకటికి 2, 3 సార్లు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ వస్తాయి. అయి చూసి పెడితే తప్పులేదు కదా! నేను తొందరపడి ఛానల్ పెట్టేసినానన్నమాట. అయితే ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్లు పెట్టకూడదంట. మనం ఒక కంటెంట్ నిర్ణయించుకున్నప్పుడు అదే పెట్టాలి అంట. అయితే నేనైతే చాలా మిస్టెడ్ వీడియోస్ చేసినాను. ఒకసారేమో ముగ్గుల గురించి, ఒకసారేమో కుకింగ్, ఒకసారేమో కొటేషన్స్, ఒకసారేమో కామెడీ, ఒకసారేమో పిల్లల గురించి ఇలాంటి చాలా అంటే చాలా పెట్టినానన్నమాట. అలాంటి కంటెంటు అసలు అట్లా వీడియోస్ చేయకూడదని నాకు యూట్యూబ్ అయితే మెయిల్ కూడా పంపించింది. అయినా కూడా అందరూ పెడుతున్నారు గదా! ఏమి కాదులే అన్నట్టు నేను పెట్టినానన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ బాగొస్తుంది. అందుకనే నేను ఆఫ్ జేసి తీస్తున్నానన్నమాట. అయితే నేను అలాంటి కంటెంటు అట్లా చేసినానన్నమాట. అయితే ఇంకా సాంగ్స్ కూడా మనం ఏయి పడితే అయి వాడకూడదు. కాపీ రైటింగ్ లేని సాంగ్స్ ఉంటాయి. అయి వాడొచ్చు. కాకపోతే నాకు తెలియక నేను సినిమాల నుంచి యూట్యూబ్ సాంగ్స్ ఉంటాయి గదా! సినిమా సాంగ్స్ ఉంటాయి గదా! అది యూట్యూబ్ నుంచి డౌన్‌లోడ్ జేసి వీడియోకి యాడ్ జేయడం అలాంటివి చేసిన వల్ల గూడా క్రైమ్స్, కాపీ రైటింగ్ ఇలాంటివి చాలా పడ్డాయన్నమాట. దాని వల్లనే నాకు ఆ ఛానల్ అయితే
పోయిందన్నమాట. వేణు మిడిల్ క్లాస్, వేణు రోహిత్ మిడిల్ క్లాస్ అని ఛానల్ నేమ్ అదే ఫస్ట్ స్టార్ట్ చేసిన ఛానల్ అన్నమాట. అయితే అది అయితే కొంచెం దగ్గరకొచ్చింది. వచ్చినాక పోయిందన్నమాట. వ్యూజుడొచ్చింది బాగా. అయితే ఇప్పుడు మనం ఏది చేస్తున్నామో అదే చేయాలన్నమాట. అలా కాకుండా ఏదన్నా హ్మ్. కొత్తగా న్యూసొచ్చినా, ఇన్ఫర్మేషనొచ్చినా, ఇది జరిగింది, ఇక్కడ అది జరిగిందని వచ్చినాయని మనం అయి పెట్టినామనుకో, ఛానల్ అప్పటి వరకే అయి జూస్తారు. మన కంటెంటు ఇప్పుడు నేను కొటేషన్సే పెట్టిననుకో, దాన్ని జూసేవాళ్ళే కొంతమందుంటారు. ఒకవేళ నేను కుకింగే పెట్టిననుకో, దాన్ని జూసేవాళ్ళు కొంతమందుంటారు. అలా ఉంటారు కదా! మనం ఈ మధ్యలో మనం అలా పెట్టుకుంటూ వచ్చి, తర్వాత మనం వేరే వీడియోస్ పెడితే, వేరే దాని గురించి పెడితే, ఆడియన్స్ కూడా డిస్టర్బ్ అయితారు కదా! వాళ్ళు చూడరు కదా! గేట్లు చేస్తున్నారు పక్కన అక్క వాళ్ళే. అదే బాగా సౌండ్ అన్నమాట. అలా ఆడియన్స్‌కి డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేస్తారు? అది తీసేస్తారు గదా! వీడియోస్. అలా చూడరు కదా! అందుకని మనం ఎప్పుడు ఏది పెట్టినా కూడా ఒకటే కంటెంట్ పెట్టాలన్నమాట. అలా ఎప్పుడైనా సరే కుకింగ్ పెడితే కుకింగ్ పెట్టాలే. ట్రైలరింగ్ పెడితే ట్రైలరింగ్ పెట్టాలి. ఇంకేదన్నా మనం దేని గురించైనా కొటేషన్స్ అలాంటివి పెడతాం గదా! అలాంటివి పెట్టినప్పుడు అయి పెట్టాలి. అట్లా పెట్టాలి కానీ, మనం మిక్స్‌డ్ కంటెంట్ పెట్టకూడదసలు. ఇప్పుడు మనం కుకింగ్ అని స్టార్ట్ చేస్తాము. కొన్ని రోజులు కుకింగ్ పెడతాం. తర్వాత కొటేషన్స్ అనేవి పెడతాము. తర్వాత ట్రైలరింగ్ పెడతాము. తర్వాత ఇంకేదైనా వీడియోస్ తెచ్చి పెడతాము. ఇలా పెడితే ఛానల్ అయితే సక్సెస్ అవ్వదన్నమాట. నేనన్నీ ఆ పొరపాట్లన్నీ చేసినాను. అందువల్లనే నాకు ఫస్ట్ ఛానల్ అయితే పోయిందన్నమాట. తర్వాత ఏం జేసినాను, ఒక వీడియోకైతే కాపీ రైటింగ్ వచ్చిందన్నమాట. అదేం జేసినాను అంటే, నేను ఇంకా ఈ డీజే సాంగ్స్ అయన్నీ ఉంటాయి గదా! మేము ఈ స్కూల్‌లో పిల్లలది ప్రోగ్రామ్ జరుగుతంటే అక్కడ ఒక వీడియో తీసినానన్నమాట. అక్కడ పిల్లలది ప్రోగ్రామ్ జరుగుతంటే అక్కడ నేను వీడియో తీసి ఏం జేసినాను, నేను వాయిస్ ఓవర్ ఇచ్చుంటే బాగుండేది. ఆ సాంగ్స్ తీసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టుంటే బాగుండేది. కానీ నేనేం జేసినాను తెచ్చి అలా పోస్ట్ జేసినానన్నమాట. అలా పోస్ట్ చేసేవారికి దానికి మూడో కాపీ రైటింగ్ పడ్డదన్నమాట. ఫస్టే 2 సార్లు కాపీ రైటింగ్ వచ్చింది. మూడోసారి వచ్చేవరకి ఛానల్ మొత్తం యూట్యూబ్‌లో డిలీట్ జేసేసారన్నమాట. పొద్దున్న లేచి చూస్తే ఛానల్ లేదు. యూట్యూబ్‌లో అన్నీ సెర్చ్ చేసి చాలా అంటే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అప్పుడు నేను చాలా అంటే కోలుకోలేదన్నమాట. ఇంకా దగ్గరకైతే ఛానలు నాకు సక్సెస్ అయ్యేది. అలా జరిగిందన్నమాట. ఇంకా తర్వాత ఇంకొక ఛానల్ పెట్టినాను. ఇప్పుడు వీడియో అయితే చాలా లెంత్ అయిందన్నమాట. పార్ట్ 2 వస్తది. దాంట్లో చెప్తాను. చూడటానికైతే రెడీగా ఉండండి ఫ్రెండ్స్. పార్ట్ 2 వస్తది. రెండో ఛానల్ ఏమైంది అన్నది, సెకండ్ ఛానల్ ఎలా పోయిందన్నది కూడా దాంట్లో చెప్తాను. చూడటానికైతే రెడీగా ఉండండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కూడా వస్తది. అది కూడా చూడటానికి రెడీగా ఉండండి. వీడియో అయితే లెంత్ అయిపోతుంది. అందుకనే పార్ట్ 2 పెడుతున్నాను. దాంట్లో ఆ ఛానల్ ఎలా పోయిందన్నది చెప్తాను.